హే గాయ్స్, దిస్ ఇస్ అక్షయాన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ రెడ్డి. సో మీకు ఆల్రెడీ అర్థమైపోయింటుంది ఐఎమ్ బ్యాక్ హోమ్ అని, బికాజ్ నా బ్యాక్గ్రౌండ్ ఇసేసరికి. అండ్ యాక్చువల్లీ ముందు వ్లాగ్ వస్తుందో లేదా ఇదే థర్డ్ వ్లాగ్ అవుతుందో నాకు తెలీదు, బికాజ్ అదేందో అదేందో ఎండ్ కూడా చేయాల. ఎట్లా స్టార్ట్ అయింది ఎట్లా ఎండ్ అయింది. సో ఐ డోంట్ నో వెదర్ దట్ వ్లాగ్ ఈజ్ కమింగ్ ఆర్ నాట్. స్టార్ట్ చేసేసా ర్యాండమ్గా వ్లాగ్. అండ్ ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను. వీ హ్యావ్ టు గో అవుట్. నేను అక్క మాత్రమే బయటకు వెళ్ళాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే నా టైమ్ ఈజ్ అరౌండ్ 1 o'clock. నేను ఇంకా కిందికి వెళ్ళలేదు, నేను లేచిందే 12కి. సో ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇప్పుడు కిందికి వెళ్తున్నాం. సో లంచ్ తిన్న తర్వాత వీ హ్యావ్ టు గో అవుట్. కొంచెం పనులు ఉన్నాయి. సో ఐ విల్ వ్లాగ్ లేటర్ వాట్ వర్క్స్ వీ హ్యావ్. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. యాక్చువల్లీ మా ఇంటి బ్యాక్ సైడ్ ఒకటి చిన్న స్కూల్లా పెట్టారు. అంటే చిన్న స్కూల్ అంటే ఒక హౌస్ని ఒక స్కూల్లా చేసి పెట్టారు ఫర్ స్మాల్ కిడ్స్. వాళ్ళు చూడ వాళ్ళకి ఇప్పుడు లంచ్ బ్రేక్ అనుకుంటా, చాలా క్యూట్గా తింటూ ఉన్నారు. లెట్ మీ షో యూ. లుక్ అట్ ఇట్ గాయ్స్. సారీ, చూడండి ఎంత క్యూట్గా ఉంది. కూర్చోండి ఒక దగ్గర. ఎస్ గాయ్స్, ఐఎమ్ ఆల్ రెడీ. లెట్ మీ షో యూ మై అవుట్ఫిట్. ఫాస్ట్గా కిందికి వెళ్దాము, లేదంటే అయిపోతాను నేను, నా పని అయిపోద్ది. వన్ మోర్ థింగ్, పక్కా ఈ వ్లాగ్ అట్లీస్ట్ ½ an hour ఉండేలా ట్రై చేస్తా. సో ఎంత వీలైతే అంత ఫుటేజ్ నేను కలెక్ట్ చేసుకుంటా. నాకు ఎడిటింగ్కి వెళ్ళేసరికి అది చాలా కట్ అయిపోతుంది. సో అట్లీస్ట్ ఈ వ్లాగ్ని నేను పక్కా ½ an hour మెయింటైన్ చేస్తాను. ½ an hour or 20 minutes. బికాజ్ నా ఫస్ట్ వ్లాగ్ 5 minutes ఉంది, మరి ఘోరంగా. సెకండ్ వ్లాగ్ ఏమో 10 minutes, 11 minutes, అరౌండ్ 11 minutes ఉంది. సో ఈ వ్లాగ్ పక్కా ½ an hour మెయింటైన్ చేద్దామని ఫిక్స్ అయ్యా. సో బెస్ట్ గైస్, ఇప్పుడు అందిన విషయం ఏంటంటే మా అమ్మకి ఎక్కువ లేజీ అయిపోయి లంచ్ చేయట్లేదు కదమ్మా. ఎందుకు ఇంత లేజినెస్ నీకు? అక్షయ వచ్చిన తర్వాత లేజీ వచ్చేసింది. గ్యాస్ నైట్ అవును అక్క, మ్యాగీ చేసుకోనికి గ్యాస్ పనిచేయలేదు. నాకు అర్థమైంది. జంక్ ఫుడ్ గర్ల్. నేను స్టార్ట్ చేయాలా? నేను ఆల్రెడీ కంటిన్యూవేషన్ పాజ్ చేసింది మళ్ళీ ఇప్పుడు. అండ్ ఆల్సో మీరు అడగండి ఆ పాపని, అసలు నీకు యూట్యూబ్ గుర్తుందా, ఎప్పటి నుంచి చేస్తావు వీడియోస్ నీట్ గా, చక్కగా ఎప్పుడు పోస్ట్ చేస్తావు అని చెప్పి నేను ఆ పిల్ల ప్రెషర్ చేస్తే మీరు నాకు కామెంట్స్ పెడితే నేను ఆ పిల్లకి చెప్తే ఆ పిల్ల తిరిగి మీకు వీడియో అప్లోడ్ చేస్తా ఉంది. గైస్ లైక్ లుక్ అట్ దట్ బఫెలోస్ థింగ్స్. మీరు ఒకసారి అడగండి. ఇట్లా మేము ఏంది నా జుట్టు ఈరోజు బిగ్గున్నట్టుంది. ఓకే, సో మీరు అడగండి ఆ పిల్లని అసలు ఏం చేస్తున్నావు ఏంది అని చెప్పి. ఇట్లా ఎప్పుడైనా రాగా మా సిస్టర్ కనిపించిందా మీకు? నా ఛానల్లో కనిపించదు, ఎందుకంటే దిస్ మేడం నేను ఎప్పుడు రాగానే ఉంటా. నేను ఎప్పుడు రాగానే ఉంటా, ఒక్కలాగా ఉంటా, రాగా ఉంటా. చూడండి అట్లీస్ట్ చూడండి, నెయిల్ పాలిష్ కూడా పెట్టుకుంది. నేను చూడండి ఏం పెట్టుకోవాలా. నేను బ్లాగ్ కోసం కాదు, నేను నైట్ పెట్టుకున్నా, బోర్ కొడుతుంది. అవును. యాక్చువల్లీ ఈరోజు ఒక పోస్ట్ పెట్టాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ 15K ఆన్ యూట్యూబ్ అండ్ 80,000 క్యూటీ పైస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో చాలా హ్యాపీగా నేను తిరగలాగా వస్తాను ఇట్లా మళ్ళీ సైడ్ పోతే అక్కరా అంట. ఏఐ డిటెక్టింగ్ ఇది. ఏఐ డిటెక్టింగ్ ఎందుకు? అక్షయ డిటెక్టింగ్. కెమెరా అయితే ఏఐ డిటెక్టింగ్ అవుతుంది, నార్మల్ నేను నా హ్యాండ్ చాలు. సో గైస్ చూడండి, వీళ్ళంటే రిచ్ గైస్, అందుకే ఇలా కెమెరాస్ ఉంటారు. మేమంటే పూర్, మేము అందుకే మొబైల్లో షూట్ చేస్తాం. సో మేమైతే ఇట్లా కూర్చున్నాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి అక్షయ రెడ్డి ఛానల్ నడుస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి అభిజ్ఞా రెడ్డి ఛానల్ నడుస్తుంది. నా ఆడియన్స్ నేను చెప్తున్నాను. వావ్, అక్షయ రెడ్డి ఛానల్ నడుస్తానే ఉంటది. ఆ పిల్లది అవ్వదు అనమాట. ఈ రోజు పక్కా ½ an hour ఫుటేజ్ పెడదామని ఫిక్స్ అయ్యాను. 30 minutes ఫుటేజ్ కానీ మా చెల్లి పెట్టింది అంటే నేను నీకు ఏం కావాలంటే ఐ నీడ్ రేగివడ. మా అమ్మని అడుగుదాము. మా అమ్మ ఎవరి బ్లాగ్ లో ఉంటారు. Of course.
మమ్మ నన్ను అడగమని చెప్పింది, ఎవరు బ్లాగ్ లో ఉంటామని చెప్పమని చెప్పి మరి నన్ను ఇట్లా మోసం చేసింది మా అమ్మ. వీళ్ళిద్దరు చూడండి ఒకసారి. కాదు, మా అమ్మకి ఈరోజు ఎక్కువ బరువు అయిపోయింది, సో మా అమ్మ ఈరోజు ఫుడ్ వండలేదు గాయ్స్. లేదు గ్యాస్ యాక్చువల్లీ గ్యాస్ నైట్ ఏదో గ్యాస్ నైట్ తుడుచుకొని పడుకోవడం నాకు అలవాటు. అవును, నైట్ అక్క ఆకలి మధ్యాహ్నం లంచ్ తినాలా, డిన్నర్ తినలేదు. 1 o'clock అట్లా ఫుల్ గా ఆకలి అవుతా ఉండింది. ఆకలి అవుతా ఉంటే నేనేమనుకున్నా, సర్లే కిందికి వెళ్ళేసి ఏమైనా తిందామో అనుకున్నా, బట్ ఏం లేవు. సో మ్యాగీ ఒకటి ఉంది. నేను ఫస్ట్ నుంచి మురుకులు అని చెప్తూనే ఉన్నా, తను వినలేదు. కానీ నైట్ ఎవడైనా మురుకులు తింటాడా? తింటే ఎవరు తిన్నారు? అలా చీజీ మ్యాగీ లోపల ఫుల్ జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ కాదు, జనరల్ ఈ మురుకులు అదేం అంత మంచి హెల్దీ అది దాంట్లో మంచిదే ఉంటుంది కొంచెం. కాదు బేసిక్. హాయ్ డాడీ, హాయ్ యశు, ఎలా ఉన్నావు? సూపర్ సూపర్. నువ్వెలా ఉన్నావమ్మా? సూపర్ సూపర్, చాలా 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 బాగుంది. నువ్వు రోజు యూట్యూబ్ షార్ట్స్లో కనిపిస్తావులే హాయ్ పండు అని, అందుకే అందరికి తెలుసు నేను ఎలా ఉన్నావు. హాయ్ డాడీ చాలా తక్కువ పండు. ఏంటి వెరైటీగా ఉంది నాకు ఇలా తీస్తుంటే. తీయకైతే తీస్తా, జూమ్ చేస్తున్నా నిన్నే. చీ, ఎలా ఉన్నావు పండు? అస్సలు బాగాలేదు. ఎందుకు? సతాయిస్తాను నన్ను హోటల్. ఇప్పుడు ఏంటి డిన్నర్ లంచ్ ఏంటి చెప్పు. ఇప్పుడు లంచ్ వచ్చేసి బిర్యానీ. విచ్ బిర్యానీ? ఏం బిర్యానీ? మరి మటన్. మటన్ బిర్యానీ. ఓకే, అమ్మ చేసిందా? కాదు. మరి చెప్పు క్లారిటీగా ఆడియన్స్కి చెప్పు. చాంద్ హాల్ అని ఒకటి చాలా ఫేమస్ అన్నమాట ఇక్కడ. సో అక్కడ నుంచి మనం బిర్యానీ తీసుకున్నాం. నేను ఇట్లా మాట్లాడేది నాకు చాలా డిఫరెంట్ ఉంది. అండ్ అక్కడ నుంచి ఆ పిల్ల అడుగుతూ చెప్తుంటే చెప్పు పండు. ఎందుకంటే ఆ పిల్ల నన్ను గలీజ్గా ఎత్తుతుందేమో అని నాకు డౌట్గా ఉంది. డాడీ అప్పుడే మార్చేసి ఏదో పెట్టాడు. ఎస్ గైస్, ఇప్పుడే బిర్యానీ అయితే వచ్చేసింది. గాట్ ది ఫుడ్. మనం డైరెక్ట్ బ్రంచ్ గైస్. అక్షయ రెడ్డి లక్కిరెడ్డి యూట్యూబ్ ఛానల్ ఇది, నాది కాదు. బట్ ఏం చేస్తాం, నేనే మాట్లాడాల్సింది వస్తుంది. అదే ఫుడ్ రాగానే సైలెంట్ అయిపోతుంది. ఇప్పుడు మా అక్షయ మీద మాట్లాడతాను. మా ఒకసారి ఇట్రా. ఏనా చాలా టేస్టీగా ఉంది మా. సూపర్ బాగా. ఎలా ముక్క బాగుంది. ఎలా ఉందని నేను అడగను, ఎందుకంటే నేను చేయలేదు కాబట్టి. Hi mom. వాట్ ఏం చేస్తున్నావు? డాడీ కోసం ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై చేస్తున్నావు, సరే. ఏడికేడికో పరిగెత్తున్నావు. ఇది చూద్దామంటే ఎట్లా స్లోగా ఒక్కొక్కటిగా చేస్తుంది గైస్ ఫిష్ ఫ్రై. మై సూపర్ గైస్, ఇప్పుడే నేను నా రూమ్కి వచ్చాను బికాజ్ ఐ హ్యావ్ వన్ బ్రాండ్ కొలాబ్ షూట్ ఉంది. సో ఐ కేమ్ బ్యాక్ టు మై రూమ్. మా అక్క నేనైతే నిద్రపోతా ఉన్నాం ఇంతసేపు, బట్ నాకు షూట్ ఉందని నాకు మళ్ళీ గుర్తొచ్చి ఐ కేమ్ బ్యాక్ టు మై రూమ్. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి, దట్ నాకు వింటర్ అన్నేమో లేదంటే వేడి చేసిందో లేదు, నా అది అరికాలు మొత్తం పగిలిపోయింది. సో ఐ హ్యావ్ బీన్ యూజింగ్ దిస్ సిన్స్ కాదు, నేను నైట్ ఒకటి వాడాను ఇది. బట్ నిజంగా చెప్తున్నాను, ఇదేం కొలాబ్ కాదు, ఏం కాదు. నేను నార్మల్గా మీతో షేర్ చేస్తున్నాను. చాలా వర్క్ అయింది, జస్ట్ మీతో చెప్పాలనుకున్నాను. సో ఐ టోల్డ్. అండ్ త్వరగా షూట్ కంప్లీట్ చేసుకుని ఐ హ్యావ్ టు స్లీప్
ఐ హ్యావ్ టు స్లీప్. నా ముఖం చూస్తే ఇప్పుడు నిద్ర నుంచి లేచినట్టే ఉంది. ఎందుకంటే నేను అదే చేశాను కాబట్టి. సో లెట్స్ క్విక్లీ కంప్లీట్ అవర్ షూట్ అండ్ లెట్ మీ స్లీప్. హే గాయ్స్, ఐమ్ బ్యాక్. నేను ఒక బ్లాగ్ షూట్ చేస్తున్నాను, నేను మర్చిపోయినాను. సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. నా టైం ఇస్ అరౌండ్ 6 o'clock. ఎస్, 6 o'clock అట్లా అవుతుంది. వీ హ్యావ్ టు గో అవుట్ అనుకుంటా. పొద్దు నుంచి వీ హ్యావ్ టు గో అవుట్ అనే చెప్తా ఉన్నాను, ఎక్కడికో చెప్పట్లేదా. నాకు కూడా తెలియదు ఎక్కడికి వెళ్తాము మేము, అందుకే నేను చెప్పట్లేదు. సో ఇప్పుడు కిందికి ఇంకా వెళ్ళలేదు నేను. అది షూట్ అన్నా కదా, ఆ షూట్ అయిపోయింది, నేను నిద్రపోలే ఏం పోలా. సో వీ హ్యావ్ టు గో అవుట్. కిందికి వెళ్ళి ఫాస్ట్గా వీఆర్ గోయింగ్ అవుట్ నవ్ అండ్ నేను అక్క మాత్రమే వెళ్తున్నాము. లెట్స్ మీ ఇంటిని మేము అంత క్లారిటీగా హాయ్. ఓకే, ఇది ఒకటే ఉండింది నాన్న. ఏంటది? ఒకటే అంటే 2 పెట్టించుకున్నా. ఎందుకు తెలుసా, ఇట్లా పెట్టేసి కింద కూడా ఇలా పెట్టుకుంటే బాగుంటుంది కదా అని. అవునులే, ఎందుకు అవతల కూడా ఉంటాయి ఫుల్గా కదా. ఇతరులు కూడా ఉన్నాయి. ఇవి మావి కొన్ని పెట్టలు. అవి వాళ్ళ రూమ్ లో ఉండాల్సింది నా రూమ్ లో ఉన్నాయి. వాళ్ళ రూమ్ లో ఇంకా దండిగా ఉన్నాయి. పోదాంపా ఇంకా బయటికి. సో లెట్స్ గో అవుట్. ఓవర్ క్యూట్ గా యాక్టింగ్ చేయకరా. పెద్ద ఈ సీట్ డైలీ ఈవినింగ్ వస్తాడు, డైలీ ఈ సీట్లో ఏం ఉండకూడదు, దిండు కూడా పైన ఉండాలి. అది ఒక విషయం చెప్తున్నా, మా పాపని నేను ఇందాకే అబ్జర్వ్ చేశాను. ఇలా జూమ్ 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 అని చేస్తున్నా. పాప స్నాప్చాట్ అనుకుంటుంది బేసిక్గా, బట్ ఇట్స్ నాట్ స్నాప్చాట్, ఇట్స్ యూట్యూబ్ అని చెప్పి ఆమె కొంచెం స్లోగా అర్థమవుతుంది. సో దయచేసి జస్ట్ డోంట్ మైండ్. ఓకే, ఇప్పుడు కూడా చేస్తా అంటుంది జూమ్ ఏం చేయలేదు. ఓకే guys came to our OG spot Ambika. This is my favorite dahi puri. మేము బయటికి వెళ్తాము అని చెప్పినా కదా. సో వి వెంట్ అవుట్, వి ఏట్ సమ్ పానీపూరి, ఐస్ క్రీమ్ ఆల్సో. అది నేను షూట్ చేయడం మర్చిపోయినాను, బట్ ఇట్స్ ఓకే. అండ్ వి కేమ్ బ్యాక్ టు హోమ్ అండ్ మేము మళ్ళీ తిన్నాము డిన్నర్ కూడా. సో మా అక్క అయితే ఏదో వర్క్ ఉందని రూమ్కి వెళ్ళిపోయింది, మా అక్క రూమ్కి. అండ్ కింద వచ్చేసి మూవీ చూస్తూ ఉన్నారు అమ్మ డాడీ. సో ఐ హ్యావ్ టు గో డౌన్, ఐ హ్యావ్ టు డూ మై స్కిన్ కేర్ అండ్ దెన్ ఐ హ్యావ్ టు గో. సో పనిలో పని. అండ్ మనం పడుకునే ముందే మన స్కిన్ కేర్ చేసుకోకూడదు కదా, ఒక కొంచెం టైం తీసుకోవాలి టు సెట్ దాట్ ప్రోడక్ట్స్ ఆన్ అవర్ ఫేస్. సో కొంచెం టైం తీసుకుంటుంది. ఫాస్ట్గా స్కిన్ కేర్ చేసుకొని నిద్రపోకూడదు, అంతా పిల్లోకి అయిపోతుంది. సో హ్యావ్ టు డూ మై స్కిన్ కేర్ నవ్ అండ్ కిందికి వెళ్ళి మూవీ చూసేసి ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ నేను ఒక ఏదో ఒకటి సిరీస్ చూస్తాము మళ్ళీ. సో అది సంగతి, అది జరిగింది ఇందాక. మేము బయటకు వెళ్ళి తినేసి ఇంటికి వచ్చి చాలా లేట్ అయింది. మళ్ళీ డీమార్ట్ కూడా వెళ్ళినాం. డీమార్ట్కి వెళ్ళి కొన్ని కావాల్సింటే అమ్మకి అవి తీసుకొచ్చుకొని ఇప్పుడైతే ఫాస్ట్గా వెళ్ళి స్కిన్ కేర్ చేసుకున్నాం. లెట్స్ డూ మై నైట్ స్కిన్ కేర్ రొటీన్. అక్కడ నుంచి దొబ్బేసిన ప్రోడక్ట్స్ తో. అక్కడెవరు కూర్చున్నారు? గుంటనక్క కనిపిస్తుందా మీకు? డోంట్ కాపీ మై డైలాగ్స్. ఓకే, అది నీ డైలాగ్ కాదు, నువ్వు కూడా ఎక్కడో కాపీ కొట్టి చెప్తున్నావు. అండ్ అక్కడ చూడండి, బెడ్ అంతా క్లమ్జీగా ఉంటుంది. తిన రూమ్ అంటే ఇలానే ఉంటుంది, వెరీ అన్హైజీనిక్. అండ్ మీరు హోమ్ టూర్ అడుగుతున్నారు, సో సాడ్ గాయ్స్. రూమ్ అయితే ఇలా ఉంటుంది. ఇట్స్ వెరీ క్లమ్జియస్ట్ రూమ్ ఇన్ అవర్ ఎంటైర్ హౌస్. ఎంటైర్ హౌస్లో దీనికి మించిన గలీజ్ రూమ్ అసలు లేనే లేదు. అండ్ నేను నా ప్రోడక్ట్స్ ఇంకా చాలా ఉంటాయి నా కాలేజ్లో. ఇక్కడ నేను ఇంటికి వచ్చాను కాబట్టి ఎక్కువ తెచ్చుకోలేదు, ఎలానే ఉంటాయని నేను తెచ్చుకోలేదు. సో లెట్ మీ షో యూ మై సిస్టర్స్ ప్రోడక్ట్స్. గాయ్స్, మాకు మళ్ళీ వస్తుంది. ఇవి జస్ట్ తక్కువ, ఇంకా దీంట్లలో చూడండి ఇంకా అలా ఉంటాయి, ఇలా ఉంటాయి. సో దిస్ ఆర్ జస్ట్ లెన్స్. సో లెట్ స్టార్ట్. కొంచెం పోస్ కొడదాము ఇప్పుడు. I look so funny, guys. నేనేం మేకప్ వేసుకోను, బట్ ఓవర్ యాక్షన్స్. This towel is irritating me so much. క్లెన్జింగ్ వాటర్తో క్లెన్స్ చేసేసుకున్న ఫేస్ని. హ్యావ్ టు డూ మై ఫేస్ వాష్.
సో లెట్స్ డూ. Done with my face wash. ఇది చాలా ఫన్నీగా ఉంది నాకు. దీంట్లో డార్క్ సర్కిల్స్ ఏం లేవు, వామ్ లైట్ ఎక్కువ కనిపిస్తుంది. ఇంట్లో ఐఎమ్ స్లీపింగ్ మోర్ దాన్ 10 hours. నా వేసుకొని అంతా యాక్షన్ కొడతాను. సో yes, now let's start our main skincare. main. పెట్టుకుంటా. ఇది జారిపోతుంది. ఓకే, now let's start our main skincare. First, ఇది టోనర్ ప్యాడ్స్ నేను ఇప్పుడు దాకా వాడలేదు. ఎలా వాడాలి? బట్ ఇట్స్ ఓకే, నేను ఇప్పుడు వాడదలుచుకోలేదు. అమ్మాయి ఓవర్ పోజ్ కొడుతుంది అడుగుతుంటే. Using this my favorite, మీకు ఆల్రెడీ చూసేసి ఉంటారు. This is my favorite toner. My favorite toner. ఇది ఎవరిదమ్మా? లాల్ సర్లే అని ఇంకా నేనేం అప్లై కూడా చేసుకోలేదు గైస్. ఇంకా సన్ స్క్రీన్తోనే ఉన్నాను అని కొంతమంది చాలా అప్లై చేసుకుంటున్నారు, అది కూడా నా ప్రొడక్ట్స్తో. బట్ ఇట్స్ ఓకే, చెల్లి కాబట్టి. దిస్ ఈస్ వెరీ మిల్కీ. ఇన్స్టాగ్రామ్లో నైట్ మొత్తం హైడ్రేటెడ్గా ఉంచుతుంది స్కిన్. సో దిస్ ఈస్ వెరీ గుడ్ టోనర్ అండ్ దిస్ మిల్కీ టెక్స్చర్ ఉంటుంది, నా ఫేవరెట్ ఇది. ఓ మై గాష్, నేను డైలీ ట్రస్ట్ మీ, నేను డైలీ వాడతాను. ఓ మై గాష్, పానీపూరి కూడా తినండి గైస్ దాంతో పార్టీ. సో దట్ మీకు అది సెట్ అయిపోతుంది. ఇట్స్ ఓకే, ఉన్నది ఒకటే ఒక లైఫ్, వీ హ్యావ్ టు ఈట్ ఎవ్రీథింగ్. అండ్ దిస్ ఈజ్ మై అండర్ ఐ సీరమ్. ఇట్స్ ఓకే గాయ్స్, ఇలాంటి గుంట రకాలు నవ్వుతూ ఉంటారు. అంటే పౌంతా చంప. దిస్ ఈజ్ ఐ సీరమ్ విచ్ ఈస్ వెరీ గుడ్, డార్క్ సర్కిల్స్ అన్ని కవర్ చేసేస్తాయి. ఎప్పుడు వాడేది ఫస్ట్ టైమా? నో గాయ్స్, చాలాసార్లు వాడాను. దిస్ ఈజ్ మై 4th బాటిల్. సో వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ దిస్ ఫింగర్ ఫర్ అండర్ ఐస్ బికాజ్ చాలా సెన్సిటివ్ ఏరియా కదా ఇది. నేను కూడా ఎక్కడ చూశాను, సాంగ్స్ పెడతా ఉంది వెనకాల. ఏది వాడాలక్క? విచ్ వన్ షుడ్ ఐ యూజ్ బేబ్స్? రెడీ? ఓకే, నేను కూడా ఇది నా టోనర్ ఎలాంటిదో, నా క్రీమ్ ఈరోజు పెట్టుకునే క్రీమ్ కూడా అలాంటిదే వాడాలనుకుంటున్నాను. సో ఐఎమ్ యూజింగ్ దిస్ టుడే. ఇది కొంచెం వాడాలి, నేను ఎక్కువ పడుతుంది ఎందుకంటే చాలా కొంచెం ఆయిలీగా ఉంటుంది. బాగుంది, సన్ స్క్రీన్లో పెట్టుకున్నాను. ఫేస్ వేసుకొని స్కిన్ కేర్ చేసుకుంటే దట్ ఫీలింగ్ ఇస్ లైక్ సూపర్. So done with my night cream and now I'm using a moisturizer. Even I have that same company's moisturizer, but okay, today I want to try this moisturizer. ఈరోజు ప్రమోషన్లో ఉంది హైఫన్ కంపెనీకి, బట్ ఇట్స్ నాట్ ఎ ప్రమోషన్. వావ్, ఫస్ట్ టైం వాడుతున్నాను నేను ఇది మాయిశ్చరైజర్. Moisturizer is to lock that all the things which we have applied before. So lots of hydration into my skin. This is not jittery, this is glow. So now last but not the least, I'm using lip balm. దీనికి స్టాప్లా ఇచ్చారు, బట్ మాక పోగొట్టేసింది. శరచంద్రికా తేజయామిని నియుక్తమే మందగామిని. Brushing my hair. Oh shit. So done with my nighttime skincare. So yes guys, that's it for today's video. If you like my video, just do like, share and subscribe to my channel Lakshya Reddy, and comment down next elanti videos kavalo. I'll try to do that videos, and meeku chepta unna comment cheyandi elanti videos kavalo, but you guys are not commenting, so do that first. And so thank you for watching. You guys in my next vlog. Bye.
గుడ్ నైట్. That's it for today. So yes guys, that's it for today. Day in my life vlog. నేను ఈరోజు డే ఇన్ మై లైఫ్ vlog షూట్ చేసిన కదా. సో దిస్ ఈజ్ మై డే అండ్